కేసీఆర్ హరీష్లపై చర్యలొద్దు, ఎస్కే జోషి స్మితా సబర్వాల్ మీద కూడా కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు అంటూ చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పిచ్చిన విషయం చూస్తాం. జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా వీరిపై తదుపరి చర్యలొద్దంటూ సర్కార్కు ఆదేశాలంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు హైకోర్టు ఇంత పెద్ద ఎత్తున తీర్పిచ్చింది కదా, మరి రేవంత్ రెడ్డి పిసి ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి సమగ్రత మీద కొంత అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు స్పష్టంగా పిసి ఘోష్ కమిషన్ నివేదిక పైన మీరు ఎలాంటి నిర్ణయం చేయబోతున్నారు, ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు దీనిలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, నిన్న హైకోర్టు తీర్పు రావడం జరిగింది. 2 రోజుల ముందు హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి కొంతమంది పెద్దలతో మాట్లాడిండు, కొంతమంది అడ్వకేట్లతో మాట్లాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రిలీజ్ జరిగింది. కానీ అనధికారికంగా ఎవరెవరిని కలిసిరు, ఈ కోర్టు తీర్పును వస్తుందని ముందే తెలుసా, లేకపోతే కోర్టు తీర్పును మార్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, ఏమైనా ప్రెజర్ ఏమైనా చేశారా? ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో చాలా రకాల అంశాలు దీనిపైన ఉంటాయి. సో విచారణ సందర్భంగా వాదనలు వినిపించే సంపూర్ణ అవకాశం పిటిషన్లు కల్పించాలి, వారికి అవసరమైనటువంటి దస్త్రాలు పత్రాలు ఇవ్వాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 8B దీన్ని స్పష్టం చేస్తుంది. ఈ నిబంధన కమిషన్ పాటించలేదు. కేసీఆర్ హరీష్లకు పత్రాలు అందించినా కూడా తగు వ్యవధి ఇవ్వలేదు. హైకోర్టు ధర్మాసన వ్యాఖ్యలు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని స్పష్టీకరణ. సో కమిషన్ చట్టబద్ధమే, మరి కమిషన్ రిపోర్టు మరి అంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎందుకు చర్యలకు ఎందుకు చర్యలకు సంబంధించిన విషయంలో హైకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు? దీని వెనకాల ఉద్దేశం ఏంది? ఇవన్నీ కూడా అన్నీ ఒక గూడుపుట. భారతదేశ వ్యవస్థలో ప్రతిదీ కూడా సాధ్యమే, అది ఏది కూడా అసాధ్యం అనేది లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఎంత కాపాడుతుందో బీజేపీకి అంత పెద్ద నష్టం తెలంగాణలో ఖచ్చితంగా జరుగుతుంది, నో డౌట్. అలా మీరు రాసి పెట్టుకోండి. సో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్లో అవకతవకలు, నిర్మాణపరంగా తలెత్తిన లోపాలు, అందుకు బాధ్యులు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైనటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్ హరీష్ రావు తదితరులపై తదుపరి చర్యలకు ఉపక్రమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, తమ వాదనలు వినలేదని, కాబట్టి కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా కట్టడి చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 6ను రద్దు చేయాలని కోరారు. వీటిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్లో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. సో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏకపక్షమో చట్టవిరుద్ధమో కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అది చట్టబద్ధమైనటువంటి కమిషన్ అని చెప్తూ హరీష్ను, కేటీఆర్ను, అదేవిధంగా మిగతా వాళ్ళను అరెస్ట్ చేయొద్దు, వాళ్ళపై చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో పిటిషనర్లకు తమ వాదనలు వినిపించడానికి తగిన అవకాశం ఇవ్వడంలో కమిషన్ విఫలమైందని, కాబట్టి పిటిషనర్ల మీద కమిషన్ రికార్డ్ చేసిన ఆరోపణలు అమల్లో ఉండబోవని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్ల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తీర్పులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా విచారణలో కమిషన్ సేకరించిన ఆధారాలు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 చట్టం సెక్షన్ 8B ప్రకారం పిటిషనర్కు అందజేయడమే కాక ఆ ఆరోపణలపై స్పందించడానికి వారికి తగిన సమయం ఇవ్వాలి, కానీ ఈ అవకాశం వారికి ఇవ్వలేదు. అంతేకాదు వాటి ప్రతిష్టను మస్కబర్చేలా ఉన్న ప్రతికూల అంశాలను కమిషన్ రికార్డు చేసింది. వాటి మీద స్పందించడానికి కూడా వారికి అవకాశం ఇవ్వలేదు. ఈ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. స్మితా సబర్వాల్ తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని, కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొందని గుర్తు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించడానికి వీలుగా నిపుణుల కమిటీ నివేదికను ఎస్కే జోషి కావాలని తొక్కిపెట్టారని, ఆయన మీద కూడా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ తన నివేదికలో తెలిసిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయా పిటిషన్ల ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని, వాటి మీద వారికి స్పందించడానికి తగిన సమయం ఇవ్వాల్సిందిగా అభిప్రాయపడింది. వ్యక్తిగత ప్రతిష్ట జీవించే హక్కుతో సమానం అంటూ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇక తప్పు చేసిన వాళ్ళు ఇక హైకోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే ఇక వాళ్ళు ఒప్పైపోతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు స్పష్టంగా పిసి ఘోష్ కమిషన్ నివేదికలో చాలా విషయాలు కూడా ఉన్నాయి. మరి పిసి ఘోష్ కమిషన్ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు, దానికి సంబంధించిన నివేదికలో ఏ విధమైనటువంటి అన్ని అంశాలు కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారంటే 100% భారతదేశ వ్యవస్థలో అన్ని సాధ్యమే. మనం ఏ పని అవినీతి చేయొచ్చు, తర్వాత కోర్టులోకి బెయిల్ తెచ్చుకోవచ్చు ఏదో ఒక అంశం మీద. ఇట్లా ఉంటాయి వీళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టయితే కాదు,
ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంటుంది, చాలా స్పష్టంగా ఇంకా చాలా ఉంటాయి. సో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ అన్నారం సుద్దిల్ల బ్యారేజ్ నిర్మాణం జరిగింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్లో 12 పిల్లలు కలిగిన 7వ బ్లాక్ కుంగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అన్నారం సుద్దిల్ల బ్యారేజ్లో భారీగా సీపేజ్లు బయటపడ్డాయి. 2023 డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. 2024 మార్చి 14వ తేదీన జీవో నెంబర్ 6 ద్వారా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో మేడిగడ్డ అన్నారం సుద్దిల్ల బ్యారేజ్లో తలెత్తిన సమస్యలపై విచారణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో సహా 115 మందిని విచారించి ప్రభుత్వానికి కమిషన్ నివేదిక అందించింది. బ్యారేజ్ల కుంగుబాటుకు రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. ఒంటెద్దు పోకడతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని, బ్యారేజ్లు ఎక్కడ కట్టాల నిర్ణయంలో తీవ్ర తప్పిదాలు జరిగాయని తెలిపింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, మంత్రివర్గం ఉపసంఘం, హైపవర్ కమిటీ ఏది కూడా మేడిగడ్డ అన్నారం సుద్దిల్ల దగ్గర బ్యారేజ్లు కట్టాలని సిఫారసు చేయలేదని పేర్కొంది. కేసీఆర్ పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కమిషన్ సిఫారసులు చేసింది. ఇది పీసీ ఘోష్ కమిషన్ యొక్క వివరణ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంత స్పష్టంగా దాదాపు సంవత్సరం పాటుగా కమిషన్ మొత్తం అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన దాని మీద కూడా ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చిందంటే మన దేశంలో చట్టాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 100% ఇందులో నో డౌట్ చాలా పెద్ద ఎత్తున 45,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి కాగ్ నివేదికలు కూడా చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో. సో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు ప్రాజెక్టులో సో ప్రధానమైనటువంటి నిందితులు కేసీఆర్, హరీష్ రావు కదా. మరి అందుకే మరి కమిషన్ నివేదిక ఇచ్చారు. మరి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయమంటే ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. సో ఇవన్నీ ఉంటాయని తెలిసే కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసిండు ఎవరు, రేవంత్ రెడ్డి. కానీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పటికీ 6 నెలలు 8 నెలలు దగ్గరికి వస్తూ ఉంటే ఇంతవరకు సిబిఐ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు కదలేదంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి. కేసీఆర్, హరీష్ రావులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించింది. కమిషన్ తెలిసిన అంశాలపై అభ్యంతరాలు లేవు. సిబిఐ విచారణకు తీర్పు అడ్డంకి కాదు. సిబిఐ విచారణకు రండి అంటూ పొంగులేటి, ఆలస్యమైన శిక్ష తప్పదంటూ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. సుప్రీంకోర్టు తలుపు తడదామా, కేబినెట్ లో చర్చ తర్వాతనే తదుపరి అడుగులు, అభిషేక్ సింఘ్వితో ఉత్తమ చర్చలు అంటూ చూస్తాం. సో రేవంత్ సర్కార్కు చెప్పబెట్టట. ఏం చెప్పేటు? అది తాత్కాలికమైనటువంటి అదే కదా, దానికి చెప్పేటే ఉంటుంది. ఇది పరిస్థితి. సర్కారు అసమర్థతకు ఇది నిదర్శనం అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. మరి సర్కారు అసమర్థతకు నిదర్శనమే. మరి మీరేం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు? మీరు సిబిఐకి ఇస్తున్నాడు కదా, మీరు సిబిఐకి చేయమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరేమంటారు? 9,000 కోట్లకి ఇచ్చిండు, 1,00,000 కోట్లకి ఇవ్వాలంటే మొత్తం చేయండి, మొత్తం చేసి నీకు తెలుసండి అయిపోతుంది. ఒక్క పార్టీ ఎందుకు మొత్తం చేసే పరిస్థితి? 100% సిబిఐ నుంచి ఒక లేఖ రాయండి. సిబిఐ నుంచి అఫీషియల్గా ఒక లేఖ రాయండి. 9,000 కోట్లు కాదు, మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి కదా. మొత్తం ప్రాజెక్టు సంబంధించినటువంటి మొత్తం ఎంక్వైరీ చేస్తాం, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయండి. అది రాయరు. మీరేమో 9,000 కోట్లుగా ఇచ్చారు, మిగతా ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. అఫీషియల్గా లేఖ రాస్తే సిబిఐ నుంచి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. లేఖ రాస్తే ఆ లేఖకు అనుమతి ఇస్తారా? లేకపోతే లేదు కేవలం 9,000 కోట్లకే మీరు చేయండి అని చెప్పి చెప్తారా రాష్ట్ర ప్రభుత్వం? అప్పుడు కదా రాష్ట్ర ప్రభుత్వం బదనం చేయొచ్చు. మీరు ఏమీ లేదు, ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసము బీఆర్ఎస్తో కలిస్తే ఇక్కడ అధికారంలో రావచ్చు, ఆ తర్వాత నితీష్ కుమార్ లాగా కేసీఆర్ కూడా పక్కన పెట్టచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధి చాలా స్పష్టంగా బీజేపీలో కనబడతా ఉంది. సో అందుకే బీఆర్ఎస్ పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. సీఎం, మాజీ సీఎం మధ్య డూ ఫైట్ అంటూ రఘునందన్ రావు చెప్తున్నారు. ఇక మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య లాలూచి రాజకీయాలట. రేవంత్ రెడ్డి, కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఏమున్నాయి? బిగ్ ఫైట్ ఉందా? మీ మధ్య కూడా లాలూచి రాజకీయాలు ఉన్నాయి కదా. రఘునందన్కు రేవంత్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందా? లాలూచి రాజకీయాలు నడుస్తున్నాయి కదా. అందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్లో రాజకీయ అవగాహన ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డితో ఎంతమంది టచ్లో ఉన్నారు, ఎంతమంది లావాదేవీలు చేస్తున్నారో అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఇంకా దాన్ని కూడా నవ్వుల పాలవుతున్నారు మీ అందరూ కూడా మాట్లాడి. అంతో కొంత కిషన్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది మీకంటే. ఇది పరిస్థితి కనబడతా ఉంది.